లో పోలీసులు ఈగల అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల సమయంలో పోలీసులపై ఓ వ్యక్తి కాల్పుకి యత్నించాడు. తుపాకీ ట్రిగ్గర్ లాక్కడంతో బుల్లెట్లు పేలలేదు. 9mm పిస్టల్, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కాటన్ సర్చ్ లో కలకలం రేగింది. బస్టాండ్ సమీపంలోని షిడి బాలాజీ హోటల్లో పోలీసులు ఈగల అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల సమయంలో పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులకు యత్నించాడు. తుపాకీ ట్రిగ్గర్ లాక్కడంతో బుల్లెట్లు పేలలేదు. 9mm పిస్టల్, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో గన్ కల్చర్ వచ్చిందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటన్ సర్చ్ లో మురళి అనే వ్యక్తి కాల్పులకు ప్రయత్నించడం కలకలం రేపింది. అతను విజయవాడ ఎందుకు వచ్చాడనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అతడు 5 సార్లు ఈ ప్రాంతానికి వచ్చాడని తెలుస్తోంది. విజయవాడ కృష్ణలంక పోలీసులు బస్టాండ్ సమీపంలో ఉన్న సిడి బాలాజీ డార్మిటరీలో సెర్చ్ చేసి క్రమంలో ఈ అనూహ్య ఘటన జరిగింది. 9వ నెంబర్ రూమ్ నుంచి ఆ వ్యక్తి పోలీసులను గన్తో బెదిరించాడు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నానంటున్న కృష్ణలంక సిఐ నాగరాజ్తో మా విజయవాడ ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. ఈగల్ టీం ఆధ్వర్యంలో సుమారుగా ఏపీ వ్యాప్తంగా 90 చోట్ల ఇప్పటికే కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ బస్టాండ్ దగ్గరగా ఉన్న షిరిడి బాలాజీ రెసిడెన్షియల్లో పూర్తిగా ఇక్కడ మనం చూపిస్తున్నాం విజువల్స్. ఇక్కడ రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్లో సెర్చింగ్ చేయడం జరిగింది పోలీసులు. ఇక్కడ స్థానిక పోలీసులు సెర్చింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 9వ నంబర్ రూమ్ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా మనం ముందుకు వస్తే 9వ నంబర్ రూమ్ ఇదంతా సెర్చ్ చేసుకుంటూ 9వ నంబర్ రూమ్ దగ్గరికి వచ్చే లోపులు ఒక వ్యక్తి ఒక గన్ తీసుకొని 9mm బుల్లెట్ గల గన్ను తీసుకొని ఈ రూమ్ నుండి మనం చూపిస్తున్న ఈ రూమ్ నుండి ప్రస్తుతం తాళం వేశారు పోలీసులు. ఈ రూమ్ నుండి బయటికి వచ్చి కాల్పులు చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఆ గన్ లాక్ అవడంతో ఫైర్ అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. మన పక్కన మరో రూమ్ ఉంది. ఈ చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. ఇటువంటి రూమ్లో ఒక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఇప్పటికే వరంగల్ జిల్లాకి సంబంధించిన వ్యక్తిగా ఇప్పటికే తెలుస్తుంది. తెలంగాణకి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. అయితే అతని దగ్గర 9mm బుల్లెట్తో పాటు 9 బుల్లెట్స్, ఒక గన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడలో ఇది ప్రస్తుతం కలకలం రేగిందని కూడా చెప్పుకోవచ్చు. గన్ కల్చర్ విజయవాడకు కూడా చేరుకుంది అనడానికి ఒక నిదర్శనం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈరోజు రేపు కూడా కాటన్ సెర్చ్ పోలీసులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈరోజు బస్టాండ్ ఏరియాలోని పార్కింగ్ ప్రదేశాల్లో ఈ కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరోసారి పోలీసులు కూడా వస్తున్న పరిస్థితి. ఇక్కడ కాటన్ సెర్చ్లో భాగంగా ఈరోజు గన్స్ కూడా దొరకడం, అదేవిధంగా బుల్లెట్స్ కూడా దొరకడం జరిగింది. సెర్చ్ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో కలకలం జరిగింది. దీంతో మాట్లాడడానికి మనతో పాటు స్థానిక సిఐ నాగరాజ్ గారు మనతో పాటు. ఏం సార్, పొద్దున్న కాటన్ సెర్చ్ జరిగింది, దాంట్లో గన్ను కూడా దొరికిందని కూడా చెప్తున్నారు. కార్డన్ సెర్చ్ చేసే సందర్భంలో మా సిబ్బందికి ఈ బాలాజీ డార్మిటరీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. అతన్ని ప్రశ్నించే క్రమంలో అతను దగ్గరున్న ఒక వెపన్ తీసి బెదిరించడం జరిగింది. ఆ సందర్భంలో మా సిబ్బంది పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను వెపన్ చూపించి బెదిరించి పారిపోవడం జరిగింది. అతని వివరాలు కూడా తెలుసుకుందాం. అతని వివరాలు మురళి తెలంగాణ చెందిన వ్యక్తి అని తెలిసింది. అతని వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేస్తాం. దీని మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సార్, అంతకుముందు కూడా ఇదే హోటల్లో సుమారుగా 5 సార్లు విజయవాడ వచ్చాడని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? అది తెలుసుకోవాలి. దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడతాయి. దర్యాప్తు అనంతరం మీకు వివరాలు తెలియజేస్తాం. అతని దగ్గర ఉన్న గన్ ఏంటి సార్? గన్ను, బుల్లెట్?
తెలియదండి. వెపన్ పిస్టల్ అని తెలియజేస్తా మా సిబ్బంది అయితే పిస్టల్ అని చెప్తున్నారు వాళ్ళ అనుభవ దృష్ట్యా. అతను పట్టుకున్న తర్వాత కానీ ఈ పిస్టల్ ఏంటి మేడ్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసుని ఏ విధంగా చూస్తారు సార్? విజయవాడలో గన్ కల్చర్ వచ్చిందండి. అంటే అతను ఎందుకు తీసుకొచ్చాడో అనేది తెలియదు. అతను ఎందుకు తీసుకొచ్చాడో, ఏ ప్రయత్నం మీద విజయవాడ వచ్చాడో, ఎందుకు ఏ పని మీద విజయవాడ వచ్చాడో మాకు తెలియదు. తెలుసుకుందంటే మీకు తెలియదు. మురళి అనే వ్యక్తికి ఎప్పుడైనా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ అని ఉందండి? ఏపీలో అయితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి క్రిమినల్ హిస్టరీ అయితే పోలీస్ అధికారుల్లో లేదు. అయితే తెలంగాణ పోలీస్ అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది. వారు ఏమైనా వివరాలు తెలియజేస్తే మేము అతని క్రిమినల్ హిస్టరీ గురించి తెలుసుకుంటాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే విజయవాడలో గన్ కల్చర్ స్టార్ట్ అయిందనడానికి ఒక ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థానిక సిఐ నాగరాజు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ పోలీసులు కాటన్ సెర్చ్కి వెళ్ళారు. ఇక్కడ డార్మెంటరీలో ఉన్న సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో తొమ్మిదో నెంబర్ రూమ్లో సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను గన్నుతో పేల్చేందుకు కొంత ప్రయత్నించాడు. కానీ అతను గన్ను పేలకపోవడం, అతను వెంటనే అక్కడి నుండి అతను పారిపోవడం జరిగింది. అయితే అతని కోసం ఇప్పుడు ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నాము. సెర్చ్ చేసిన తర్వాత అతను ఆ గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏంటి అనేది కూడా వివరాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం తెలుస్తుందని కూడా స్థానిక సిఐ నాగరాజు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి. విజయవాడలో పోలీసులపై కాల్పులకు ప్రయత్నించిన వ్యక్తి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణలంక పోలీసులు బస్టాండ్ సమీపంలో ఉన్న షిర్డీ బాలాజీ డార్మిటరీలో సెర్చ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ఉదయం జరిగిన గన్ ఫైరింగ్ సంబంధించి పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం షిర్డీ బాలాజీ ఈ హోటల్లో ఉన్నాము. ఇక్కడ రూమ్స్ సుమారుగా 15 రూమ్స్ ఉన్నాయి. ఈ డార్మెంటరీలు కూడా అని చెప్పుకోవచ్చు. ఈ డార్మెంటరీలో 9వ నంబర్ రూమ్లో ఆ నిందితుడు గన్ తీసుకొని బెదిరించాడు పోలీసుల్ని. అయితే వెంటనే పోలీసులు ఎక్కువ మంది లోపలికి వచ్చే క్రమంలో అతను ఇక్కడి నుండి పారిపోయాడని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ రూమ్స్ చూసుకుంటే చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. డార్మెంటరీ రూమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా మనం ఇందాక 15 అనుకున్నాం, సుమారుగా 30 పైన ఈ డార్మెంటరీస్ దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్లో చూపించే 9వ నంబర్ రూమ్లోనే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది. పోలీసులు ఇక్కడ వచ్చిన క్రమంలో ఆ వ్యక్తి ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన అనంతరం అతని కోసం సెర్చ్ చేస్తున్నారు పోలీసులు. అయితే పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ అతను ఉన్న వస్తువుల్ని మొత్తం సెర్చ్ చేస్తున్న విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ సెర్చ్ చేసి అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, అతను ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి అనేది కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే విజయవాడలో గన్ కల్చర్ మొదలైంది అనడానికి చిన్నపాటి ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. అతను ఎందుకోసం విజయవాడ వచ్చాడు, ఇప్పటికే 5 సార్లు విజయవాడ వచ్చినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే అతను 5 సార్లు ఎందుకు వచ్చాడు, ఎవరిని అన్నా బెదిరించడానికి వచ్చాడా లేదంటే చంపడానికి వచ్చాడా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు దుర్గమ్మ పాదాలు అటు సైడు పారిపోయినట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే అక్కడ అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న ఆ గన్ ఏంటి, ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గన్ను ఎలా తీసుకున్నాడు, దాంట్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే విజయవాడలో ఈ గన్ను పోలీసులపై కాల్చే ప్రయత్నంలో భాగంగా ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడలో ఒక భయాందోళన వాతావరణం అయితే సృష్టించని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే దీని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ నిందితుడు ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన నిందితుడిగా తెలుస్తుంది. మురళి అనే వ్యక్తి అతను వరంగల్కి సంబంధించిన వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు అయితే ధృవీకరించారు. అతని క్రైమ్ రికార్డ్ ఏమైనా ఉందా, గతంలో తెలంగాణలో కానీ ఏపీలో అయితే లేదు అంటున్నారు. తెలంగాణలో ఏదైనా క్రైమ్ రికార్డు ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.